నమస్తే వెల్కమ్ టు మెగా 9 దిస్ ఇస్ తేజస్వి. తమిళ నటుడు సంతానం నటించిన డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రం వివాదం ముదురుతోంది. ఈ సినిమాలోని శ్రీనివాస గోవింద పాటను హిందువులు శ్రీవారి భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పాట ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడిపై భక్తితో పాడాల్సిన గోవింద నామాలను సినిమాలో అభ్యంతరకరంగా వాడారంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల సంతానంపై కేసులు నమోదయ్యాయి. టీటీడీ అధికారులు కూడా వార్నింగ్ ఇచ్చారు. సినిమా నుంచి ఆ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో నిరసనలు చేస్తున్న హిందూ సంఘాలతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. లక్షలాది మంది భక్తులు గోవిందనామ స్మరణలు కానీ అలాగే శ్రీవారిని గారు ఆరాధిస్తుంటారు. అలాగే గోవిందనామ స్మరణలను స్మరిస్తుంటారు. అలాంటి గోవిందనామ స్మరణలను అవహేళనగా చేస్తూ ఒక తమిళ చిత్ర పరిశ్రమలో డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో ఆ యొక్క పాటను అవహేళనగా చేస్తూ చిత్రీకరించడం, ర్యాప్ సాంగ్గా కూడా చిత్రీకరించడం పట్ల అటు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతోంది. దీనిపైన పెద్ద ఎత్తున నిరసనలు కూడా వెల్లువెత్తున్నాయి. దీనిలో భాగంగానే తిరుపతిలోని 4 గల మండపం వద్ద హిందూ సంఘాలు కూడా ఈ యొక్క డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాను కూడా బ్యాన్ చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ప్రస్తుతం మనం వారితో ఉన్నాం, వారిని అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఈ యొక్క డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో అంటే శ్రీనివాస గోవింద్ అనే పాటను అవహేళన చేస్తూ చిత్రీకరించారు. దీనిపైన పెద్ద ఎత్తున కూడా ఆందోళన వెల్లువెత్తున్నాయి. ఈ యొక్క సినిమాను రద్దు చేయాలని కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన వెలువెత్తున్నాయి. దీనిపైన మీ కామెంట్? ఖచ్చితంగా దీన్ని సినిమాని రద్దు చేయడమే కాదు, సినిమా యంత్రాంగాన్ని మొత్తాన్ని అరెస్టు కూడా చేయాలి. వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి. ఈ తమిళనాడు సినిమా ఇండస్ట్రీ ఎంత దరిద్రంగా తయారైందంటే హిందువులు అవహేళన చేస్తున్న వాళ్ళు సినిమాలు తీయడం చాలా బాధాకరం. గతంలో కూడా ఎన్నో సినిమాలు తీశారు. వాళ్ళ రాజకీయ నాయకులు అయితే ఇంకా అవమానంగా మాట్లాడారు హిందువుల్ని. స్టాలిన్, నీకు హెచ్చరిస్తున్నా, కలియుగ దైవంతో పెట్టుకున్నావు నువ్వు. ఈ కలియుగ దైవంతో పెట్టుకున్న వాళ్ళు పుట్టగతులు లేకుండా పోయారు. నువ్వు నీ కుటుంబం పుట్టగతులు లేకుండా పోతారు, నీచమైన చావు చేస్తావని ఒక హిందువు వేదనతో నేను నిన్ను హెచ్చరిస్తున్నా. ఈ రోజున ఈ తమిళనాడులో గుడ్డి వాళ్ళని, అందులో మన చెవిటి వాళ్ళని ఏమన్నా మీరు సెన్సార్ బోర్డులో పెట్టారా? ఖచ్చితంగా మత సామరస్యం అనేది పాటించాలి. ఏదైనా అశ్లీలమైనటువంటి చిత్రాలు ఉన్నా కానీ, సన్నివేశాలు ఉన్నా కానీ తొలగించడం కోసమని ఈ సెన్సార్ బోర్డు పెడితే, ఈ సెన్సార్ బోర్డు కేవలం హిందువులను తిడుతూ ఉంటే దానికి వాళ్ళు ఫ్రీగా ఇచ్చేయడం. మిగతా మతాల జోలికి మీరు ఎందుకు వెళ్ళరు? మీకు గుండెకాయలు లేవా? మీరు మనుషులు కాదా? మీరు మనుషులకు పుట్టలేదా? మిగతా మతాల జోలికి అయితే వెళ్ళరు, కానీ హిందువులు అయితే నిశ్శబ్దంగా ఉంటారు, ఓపికగా ఉంటారని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అలాగే నేను మా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వేడుకుంటున్నా, అయ్యా మీరు ఒక అల్టిమేటం ఈరోజు జారీ చేయండి. రేపు కానీ సినిమాలో ఆ పాట కానీ ఉంటే తక్షణమే మన టీటీడీ బోర్డు మెంబర్ తమిళనాడు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగిస్తామని, ఇంకా ఫ్యూచర్లో ఎవరికి కూడా బోర్డు మెంబర్ ఇవ్వమని, అలాగే ఏ సినిమా యాక్టర్ని కానీ రాజకీయ నాయకుడిని కానీ తిరుమల దర్శనానికి అనుమతించమని చెప్పి మీరు అల్టిమేటం జారీ చేయండి. చేసి తీరాలి. ఎందుకంటే ఇది కలియుగ దైవాన్ని అవమానించేటటువంటి ఒక సన్నివేశం. ఖచ్చితంగా మీరు అల్టిమేటం జారీ చేయండి. కుదిరితే ఈరోజు మీరు సుప్రీంకోర్టు తలుపులు తెరిచి ఆ సినిమాను బ్యాన్ చేయడానికి ఒక ఆర్డర్ కూడా తీసుకురావాలని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. తస్మాత్ జాగ్రత్తగా ఉండే, హిందువులతో మాడి మసైపోతారు. గోయిందా గోయిందా. ఈ చిత్రంలో ఉన్న సంతానం అనే హీరో తనకు సెన్సార్ బోర్డు అనుమతి ఉంది కాబట్టి తాము ఈ సినిమాలో ఆ పాటను ఆ విధంగా పెట్టామని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు. అలాగే నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. దానిపైన మీ నమ్మ వెంకటేశయ్య టీటీడీ మెయిన్ సెన్సార్ బోర్డు వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు మన హిందువులు అయితే ఇలాంటి పనులకు ఒప్పుకోరు. హిందువులు కాకబట్టే ఒప్పుకుంటున్నారు. అందులో కూడా ఇంటి దొంగలు ఎవరు పట్టలేరని చెప్పేసి మన వాళ్ళు మనకే శత్రువులు అవుతున్నారు. ముందు ప్రతి ఒక్క మత అన్య మతస్థుల పైన మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ సినిమా తీసే వాళ్ళను కించపరిచే విధంగా, వాళ్ళ దేవులను కించపరిచే విధంగా వాళ్ళు సినిమా తిమ్మనండి. ఈ సెన్సార్ బట్టలకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకు అనుమతి ఇప్పించండి. అంతేగాని టీటీడీ పరిస్థితిని దెబ్బతీసే మన హిందూ దేవుళ్ళు అదవుగా దొరికారా వీళ్ళకి? కనుక టీటీడీ వాళ్ళు కూడా స్టే తెప్పించే సినిమా బ్యానర్ చేసేసి గతంలో ఇంకెవరు కూడా వీళ్ళకొకరికి పనిష్మెంట్ ఇచ్చారంటే ఇంకా జీవితంలో ఎవరే కానీ మన దేవుళ్ళ మీద, హిందూ ధర్మం మీద ఇలాంటివి చెయ్యరు. కాబట్టి సెన్సార్ వాళ్ళు స్టార్టింగ్లోనే కట్ చేస్తే అందరికీ భయం ఉంటుందని మన హిందూ ధర్మం పేరున కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క ట్రయల్ రన్, ఈ యొక్క మూవీకి సంబంధించి ఈ పాటని విడుదల చేసి దాదాపు 2 నెలలు అవుతోంది. సుమారు 97 లక్షల మంది ఈ యొక్క పాటను కూడా చూస్తున్నారు. దీనిపైన అంటే హిందూ సంఘాలు కానీ ఇవేమి స్పందించిపోవడం పట్ల మీరేం చెప్తారు? గతంలో యాక్చువల్గా ఇదేంద్రా అంటే ఒక కమ్యూనికేషన్ గ్యాపు. మా దగ్గరికి వచ్చేసి ఈ విషయము గత ఒక 2-3 రోజుల నుంచే మనకు తెలిసింది. అయితే ఈ తమిళనాడులో ఉన్నటువంటి యావత్తు మంది హిందువులు కూడా పెరుమాల్ 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 అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని ప్రపంచంలో ఎవరైనా
అతి గొప్పగా పూజించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు తమిళనాడు వాళ్ళే ఖచ్చితంగా. విభజన సమయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మాది అని చెప్పి అంత గొప్పగా చెప్పుకున్నటువంటి ఆ వ్యక్తులు ఈరోజు అదే తమిళనాడులో ఆ యొక్క గోవింద నామాలకు వచ్చేసి ఇంత అపవిత్రం జరుగుతా అంటే కూడా తమిళనాడులో ఉన్నటువంటి హిందూ సమాజం ఏం చేస్తుందని చెప్పేసి మేము ఇక్కడి నుంచి వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఎవరు అన్యమతస్తులు, అతను జంషద్ అబ్రహం. ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్లనే వీళ్ళేంద్ర అంటే పరోక్షంగా వాళ్ళ యొక్క ధర్మానికి పనిచేస్తూ ఇతర ధర్మాలను కించపరుస్తూ పదే పదే వెంకటేశ్వర స్వామిని వచ్చేసి అవమానిస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి పనికి మూల్యం అయితే ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. వీళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఆ బుద్ధి అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి తమిళనాడు సినిమాలు మొత్తం బ్యాన్ చేసేటువంటి విధంగా ఉంటుంది. దాని తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి హిందూ భక్తులు కూడా ఈ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ యొక్క వ్యక్తులను పూర్తిగా నిషేధించి వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఏం జరుగుతుందో గత 50 సంవత్సరాల నుంచి ఎవడెవడైతే ఆ కొండను టచ్ చేయాలనుకున్నాడు, ఆ దేవుని యొక్క అపవిత్రతను చేయాలనుకున్నాడు, దాని తర్వాత వెంకటేశ్వర స్వామిని కించపరచాలనుకున్నటువంటి వ్యక్తులు మాడి మసై దాని తర్వాత ఎక్కడ కనపడకుండా పోయేటువంటి పరిస్థితి కూడా జరిగిందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, తమిళనాడులో ఉన్నటువంటి హిందూ ద్రోహులారా ఖబర్దార్, ఖచ్చితంగా మీకు వచ్చేసి బుద్ధి చెప్పేటువంటి రోజు ఉంటుంది. యావత్ హిందూ ప్రపంచం మీ సినిమాలను మిమ్మల్ని బహిష్కరించేటువంటి రోజు త్వరలో వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఈ కాళ్ళ కాడికి వస్తారని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటూ, మీరు మోకాళ్ళతో తమిళనాడు నుంచి తిరుమలకు వచ్చేటువంటి పరిస్థితి వస్తుందని చెప్తూ ఓం నమో వెంకటేశాయ. మీరు చెప్పండి అమ్మా, ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది, ఇప్పుడు వాళ్ళు కానీ క్షమాపణ చెప్పకపోతే మీరు ఏం చేయబోతారు? మేమందరూ హిందూ సంఘాలు, ఇక్కడున్న తిరుపతిలో ఉన్న హిందువులందరూ సినిమా థియేటర్ దగ్గరకు వచ్చి ప్రదర్శనను ఆపు చేయడానికి విశ్వ ప్రయత్నము చేస్తాము. తప్పకుండా ఈ సినిమాను మేము ఆడనీయం. తిరుపతిలో తిరుమల తిరుపతి పవిత్రతని, వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ సినిమాను రిలీజ్ చేయడంలో తమిళనాడు చేసిన తప్పు క్షమించరానిది. ఆ క్షమించరాని తప్పుకి తమిళనాడు గవర్నమెంట్కి, తమిళనాడు యాత్రికులకు కూడా మేము వేయబోతున్నాము. తమిళనాడు బండ్లను కూడా ఇటువైపు రానియం. మేము తమిళ భక్తులకు కూడా మేము విన్నపం ఏం చేస్తున్నామంటే ఆ సినిమాలో పాటను బంద్ చేయమని చెప్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. సార్ మీరు చెప్పండి, అంటే ఇది పెద్ద ఎత్తున ఇంత దుమారం లేపుతుంది అంటే 2 నెలల ముందు ఈ పాట కూడా రిలీజ్ అయింది, అయితే దీనిపైన ఏ ఒక్క సంఘాలు కూడా స్పందించలేదు. అయితే ఇప్పుడు ఈ యొక్క సినిమా రిలీజ్ ముందు తెలియడంతో పెద్ద ఎత్తున నిరసన వెలువెత్తున్నాయి. దీనిపైన ఏం చెప్తారు మీరు? ఇది ఒక కుట్రనండి. స్టాలిన్ వాళ్ళకి ఏదైతే పెరియార్ వాదం ఉందో ఆ పెరియార్ వాదానికి అనుకూలంగా చేశారు. మీరు చూడండి, ఒక సంవత్సరం ముందు ఏం చేశారు? హిందువులందరూ చీడ పురుగులు, తర్వాత కరోనా అని మాట్లాడినాడు. ఎవరు? ఉదయనిధి స్టాలిన్. కాబట్టి దాంట్లో భాగంగానే హిందువులు అవమానం చేసేదానికోసము ఒక హిందూ ఏతరులతో ఇద్దరితో కళ్ళు పుడిపించే ప్రయత్నం చేశారు. అంటే ఏదైతే పెరియార్ వాదాన్ని తీసుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం అనుకూలంగా, అంటే సమయానుకూలంగా, తర్వాత ప్రాపగాండ చేసేదానికోసం ఈ సమయంలో వాళ్ళు దాన్ని వైరల్ చేసి హిందువులు అవమానం చేస్తున్నారు. కాబట్టి మేము అడ్డుకుంటామండి ఈ విషయాలు. హిందూ మతాన్ని, హిందుత్వాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్న కుట్రలో భాగంగానే ఈ యొక్క డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో కూడా ఈ యొక్క శ్రీవారి పాటకు సంబంధించిన గోవిందనామ స్మరణకు సంబంధించిన పాటను అవహేళనగా చిత్రీకరించారని చెప్పి కూడా హిందూ సంఘాలు కూడా ఆ యొక్క ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సినిమాలో ఈ యొక్క పాటను చిత్రీకరించారో వారి పాటని వెంటనే బ్యాన్ చేసి అలాగే బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రేపు ఈ యొక్క చిత్రం విడుదలను కూడా తాము పూర్తిగా అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే టీటీడీ కూడా ఒక అల్టిమేట్ జారీ చేయాలని చెప్పి కూడా ఈ యొక్క హిందూ సంఘాలు కోరుతున్నాయి. ఏవైతే టీటీడీలో తమిళనాడుకు సంబంధించిన ఎవరైనా ఈ యొక్క బోర్డు సభ్యులు ఉన్నారో వారిని అందరినీ కూడా బర్తరఫ్ చేయాలని, అలాగే తమిళనాడుకు సంబంధించిన వాహనాలను తిరుమల కూడా రాకుండా ఆపివేస్తామని చెప్పి అల్టిమేట్ జారీ చేస్తే వెంటనే ఆ యొక్క తమిళ చిత్ర పరిశ్రమలోని ఇలాంటి అన్యమతస్తులు వెంటనే వారి దారికి వస్తారని చెప్పి కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సినిమాను పూర్తిగా రద్దు చేసేందుకు తమ ఉద్యమం కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.